నేనేదో వెధవ పనులు చేయడానికి వెళ్తున్నట్టు నాకు అపకారం జరగకుండా శుభం జరగాలని ఎదురుస్తున్నావు అన్నమాట. పెద్ద పతివ్రత. బాస్, రా కృష్ణ రా. ప్రతిరోజు మా బాబు బాగోగులన్నీ మీరే చూస్తున్నారు. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. నువ్వు ప్రతిరోజు రుణం పేరుతో కృతజ్ఞతలు చెబుతూ ఉంటే నాకు చాలా విసుగ్గా ఉంది. అది కాదు బహదూర్. ఆ టాపిక్ వదిలేసి నువ్వు నా దగ్గర ఉద్యోగం చేస్తున్నప్పుడు తల్లి లేని నీ బిడ్డను చూసుకోవడం నా డ్యూటీ. ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తున్నప్పుడు ఆత్మీయతల గురించి మాట్లాడడం అధిక ప్రసంగం. పద పద, టైం అయింది. బాస్ బాస్, యువరాజుని పోలీసులు పట్టున్నారు బాస్. ప్రస్తుతం వాడిని 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో రిమాండ్ లో ఉంచారు బాస్. నాగరాజు, నీకంటే సముద్రుడు ఎవరూ లేరు. ఎలా విడిపించుకొస్తావో భీమరాజును విడిపించుకురావడం నీ బాధ్యత. ఓకే బాస్. అబ్బే, ఈ ఇంట్లోకి ఎవరు రాలేదండి. వాళ్ళు మామూలు మనుషులు కాదు. ఎందుకైనా మంచిది వీతలు వేసుకోండి. ఎస్ఐ మేము నరహంతకులం అని చెప్పినా ఖాతరు చేయకుండా మాకు ఆశ్రయం ఇచ్చారు. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేం. వస్తాం. ఆగు, అడుగు ముందుకు వేశావంటే కాల్చి పారేస్తాను. బయట నడు. నిజానికి అలాంటి వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని చూస్తే గుర్తుపడతారు కదా. అందువల్ల అలాంటి వాళ్ళు బ్రతికుండడం మనకి క్షేమం కాదు. కనీసం సహాయం చేశారన్న కృతజ్ఞత కూడా లేకుండా. అలాంటి కృతజ్ఞతలు మనకు అక్కర్లేదు. బాస్, అంతే నాగరాజు, ఇదే మనబోటి వాళ్ళ సిద్ధాంతం. అదే అయితే నాకు ఇక్కడ ఉద్యోగం అక్కర్లేదు. ఈ నెత్తురు కూర్తిని సంపాదించే సంపాదన అక్కర్లేదు. నాగరాజు, గుడ్ బై బహదూర్. హలో, పోలీస్ స్టేషన్. నేను బహదూర్ గారి ఇంటి నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడ మైలవరపు నాగరాజ్ అనే అతన్ని ముద్దాయి బహదూర్ అతడి అనుచరులు కలిసి హత్య చేసినట్లు బహదూర్ భార్య జానకమ్మ చెప్పిన సాక్ష్యాధారంగా బహదూరికి ఇండియన్ పీనల్ కోడ్ 304 సెక్షన్ ప్రకారం యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది. ఏమండి, అసలు నువ్వు భార్యవేనా? భార్య అని చెప్పుకోవటం కూడా సిగ్గుచెట్టు.
నేను ఇక్కడే ఉంటే నా భర్త మనుషులు నన్ను ఈ పిల్లల్ని బ్రతకనివ్వకపోవచ్చు. ఈ వాతావరణం నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాను. ఆ దుర్మార్గుల కంట పడకుండా మమ్మల్ని రక్షించు తండ్రి, రక్షించు. ఈ గతాన్ని మీకు చెప్పి బాధ పెట్టడం ఇష్టం లేకనే నేను ఇంతవరకు ఈ విషయం మీకు చెప్పలేదు. కానీ ఇప్పుడు నీకంతా తెలిసిపోయింది. తెలిసింది కాబట్టి ఇన్నాళ్ళు నేను తల్లిగా భావించిన నువ్వు నాకు తల్లివి కావు, దేవత అని అర్థమైంది. బాబు, అవునమ్మా, నీ పెంపకంలో నేను పెరగకుండా ఉండుంటే నా తండ్రిని చంపిన బహదూర్ని చంపేసేవాణ్ణి. కానీ నీ మమకారం ఆ ప్రతీకారాన్ని చంపేసిందమ్మా. కృతజ్ఞత నా చేతుల్ని కట్టేసింది.